అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఎక్కడున్నారా అంటే లాస్ట్ ఇయర్ జాతర పోయినాం కదా, సేమ్ జాతరలో ఉన్నాం కానీ డిఫరెంట్ ఇయర్స్. నమస్తే. నీ అమ్మ నువ్వు వీడియోలు నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా అని చెప్పి ఫస్ట్ ఆయన్నే బలి చేసిన. ఇంతకీ ఆయన ఎవరా అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆయన సెకండ్ ఇయర్, అందుకే ఆయన మా సీనియర్. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. అతికున్నా కానీ నేను అంతే పెడతాను, అది వేరే విషయం. ఎందుకంటే పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇప్పుడు అట్లాంటివి చేయకపోతే పబ్లిక్ పట్టించుకోవట్లా. ఐ నో ది పబ్లిక్ పల్స్. I know how to play kabaddi with the public. ఈ వీడియోలో ఉన్న ఫన్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసే ముందల మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. బోలేరా బుల్ అదే చెప్పరా అంటే ఏం లేదు మా, ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అంతేకాకుండా మన ఛానల్ కి ఇంకొంచెం బూస్ట్ రావడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వీడియోని. చలో ఇంకెందుకు లేటు, ఇక నుంచి చింపేద్దాం సీటు. మన మధ్య అడ్డం ఎందుకు రా గేటు, రారా మోటు. ఇక మొదలెడదామా మా ఫ్రెండ్ తో ఫన్. అనుకుంటూ మా ఫ్రెండ్ మీద సెటైర్లు వేసుకుంటూ అటు ఇటు తిరిగేసాం. ఇంకాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత వర్చువల్ రియాలిటీకి సంబంధించి జాతరలో సెటప్ పెట్టేశాడు. కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి నేను కూడా ఎక్కే ముందర మా వాళ్ళందరితో నేనేం చెప్పినంటే, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడేలా ఉన్నాను, అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్ అని చెప్పి మా వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఎక్కిన తర్వాత చూడండి నేనేం చేసిన. అని అరిచేయడం స్టార్ట్ చేసిన మావా. అని చెప్పి మీరు ఫీల్ అయినా కానీ నా సిచ్యువేషన్ అలాంటిది, అందుకే అట్లా అన్నా. అన్ని ముక్కులో మనసులో పెట్టుకోకండి. అంత భయం నేనుంటే మా ఫ్రెండ్ గారు చూడండి నన్ను చూసి అవహేళన చేస్తా ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు విఆర్ లో ఒక ఆంటీ కనపట్టది. దానికి నేను ఇచ్చిన రియాక్షన్ చూసి మా వాళ్ళంతా చూడండి ఎట్లా చెప్తున్నారు. అరుస్తున్నాడు భయ్యుడు. అరవటమేమో కానీ భయంతో చేతులు ఉనికిపోయి మా చూడాలని ఉందా, అది కూడా చూసేయండి. నేను ఇక్కడ భయంతో పోయేటట్టుంటే మా ఫ్రెండ్ చూడండి బొక్కలో కామెంటరీ ఒకటి. నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? చూడండి వాడు పైసాచికి ఆనందం చూడండి. నేను ఇక్కడ చావు భయంతో గావు కేకలు పెడతా అంటే అదే ముద్ర. నేను ఎంత భయంలో ఉంటే ఆ పక్కన నుంచి సీసీ బ్యాక్ సైడ్ అంట ప్రూఫ్ కావాలంటే చూడండి. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. మొహం పగిలిపోద్ది. ఏమైందిరా? ఓరి నా కొడక. A few moments later. అని చెప్పి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకోటి ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళిపోవడం స్టార్ట్ చేసిన. విఆర్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలు లేదు. ఏదైతే మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినామో మామూలు లేదు. ఇప్పుడే పోయొచ్చా వచ్చమాట. ఫుల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేసిన మామూలు లేదు. ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం తిరిగేసి కాసేపు అరే మామ కొలంబస్ ఎక్కుదామా? పవన్ కొలంబస్ ఎక్కుదామా? బొచ్చే పారపోదాం ఎత్తుదాం పారా. అది కానీ ఇది వద్దులే, ఇదే ఎక్కుదాం. కొలంబస్ ఎక్కి ఇప్పుడు
ఎక్స్పీరియన్స్ చేయాలి మనం, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. అయితే ఇప్పుడు మనం కొలంబస్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. ఎక్కిన తర్వాత ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం పండి. చలో కొలంబస్ ఎక్కింది ఫస్ట్ మనమే అన్నట్టు. ఇక్కడ జరిగిన రియాక్షన్లు అయితే మామూలుగా లేవు మావా. చలో చూసేయండి. రియాక్షన్ చూడండి మావా, కొట్టేటట్టుంది. అయినా కానీ మనం వీడియో ఆపలేదు అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ అదే సైన్ వచ్చింది మావా. ఈసారి కన్ఫర్మ్ అయింది లేపేస్తారేమో అని. వ్లాగ్ చేసినందుకు సబ్స్క్రైబర్ బోనస్. అయితే నేను వ్లాగ్ చేసే బదులు ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసిన పాపం తమ్ముడు భయంతోనే పోయేటట్టుండో. కొలంబస్ ఆపిన తర్వాత వాడు ఫేస్ చూడాలి. పాపం దడుతున్నట్టున్నాడు పిరికేదవా. వేరే దాని దగ్గర పోదాం. కొలంబస్ నాకు నచ్చలేదు కాబట్టి వేరే దాని దగ్గరికి వెళ్ళిపోయినా. వేరేది ఎందుకు దానికి పేరు లేదా అంటే ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. ఆ ఇంకో దాని దగ్గరకు పోయి ఎక్కే లోపు నా ఇంటర్ క్లాస్మేట్ కనపడదు కాబట్టి నాతో పాటు కూర్చోబెట్టుకున్నా. చెప్పండి. హాయ్ గైస్, ఇప్పుడు మేము దీన్ని పిసికి చంపడానికి వచ్చినాము. అసలు నేను విఆర్ ఎక్కినా తెలుసా? మంచిది యూట్యూబ్ లో మంచి పడాలా కొంచెం అందం కనపడుతులే. ఆ పక్కన అమ్మాయి కొంచెం కూల్గా కనపడేసరికి కలపడం స్టార్ట్ చేసేసిన. చీ కామాందు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకో. ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. లేదు ఎక్స్పీరియన్స్ మాత్రం కాళ్ళు వణికినాయి. పిచ్చండి ఇది. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే మామూలు లేదు. కాళ్ళు ఇప్పటికీ వణుకుతా నేను. చూసారు కదా ఎట్లుందో ఫన్ మాత్రం. మేమైతే ఖతర్నాక్ ఎంజాయ్ చేసినాం. మేమంటే నేను బాగా ఎంజాయ్ చేసిన, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారో వాళ్ళని కనుక్కుందాం ఒకసారి. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పండి కొంచెం. ఏమో మైండే లేదు, మైండ్ పోయిందంట. జస్ట్ ఫర్ ఫన్ మాధవి, సీరియస్ తీసుకున్నావు. చూసారు కదా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం. ఈ వీడియోని మీరు కూడా అట్లా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వస్తా బాయ్.